నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, బాబు మోహన్ మాజీ మంత్రి ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరారు అని చెప్పేసి ఆ మధ్య మనం చూసాము. ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఆ తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు అనుకోండి. కానీ నిన్న నామినేషన్ వేస్తూ చెప్పారనమాట. అంటే అందరూ ఏమని మాట్లాడుకున్నారంటే ప్రజాశాంతి పార్టీ నుంచి బాబు మోహన్ వచ్చారు, నామినేషన్ వేశారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఏంటంటే ఎవరు చెప్పారు నేను ప్రజాశాంతి పార్టీలో ఉన్నానని, అసలు నాకు సభ్యత్వమే లేదు, ఏదో కాఫీకి పిలిచి కండువా కప్పారు అని చెప్పేసి మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు? మొన్న జరిగింది ఇది యాక్చువల్లీ. మొన్న అయితే అది చూసి నేను షాక్ అయ్యాను, ఏంటి ట్విస్ట్ అని. అసలు బాబు మోహన్ గారి కెరీర్ కూడా మంచిది. మాజీ మంత్రి కదా. ఇప్పుడు బాబు గారి హయాంలో లేబర్ మినిస్టర్గా ఏదో చేశారు ఆయన. ఆ తర్వాత అప్పుడు కూడా సమ్ బై ఎలక్షన్ ఏదో వచ్చినప్పుడు బాబు గారిని నిలబెట్టడం, బాబు గారిని నిలబెట్టడం, దానికి కేసీఆర్ గారు క్యాన్వాసింగ్ చేయడము అప్పట్లో ఒక సెన్సేషన్ అనమాట. కేసీఆర్ గారికి బాబు మోహన్ గారికి కూడా చాలా అనుబంధం ఉండేది. బావా అని సంథింగ్ ఏదో పిలుచుకుంటారంట. అట్లా మొత్తానికి చంద్రబాబు గారి నాయకత్వంలోనే కేసీఆర్ గారు కానీ బాబు మోహన్ గారు పనిచేశారు. టీడీపీలో మినిస్టర్గా కూడా చేశారు బాబు మోహన్ గారు. అయితే ఆ తర్వాత ఎందుకో 2004 తర్వాత ఎప్పుడో బీజేపీలోకి వెళ్ళినట్టున్నారు కదా. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బీజేపీలో ఉన్నారనుకున్నాం. సో బీజేపీ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళారు. టీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ తర్వాత బీజేపీలోకి వచ్చారు. బీజేపీ తర్వాత ఇప్పుడు ప్రజాశాంతిలోకి వెళ్ళారు అనుకుంటున్నాం. మీకు ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆయన నిన్న నామినేషన్ వేశాక ప్రజాశాంతి పార్టీ నుంచి తరపున వేశారు అనుకున్నారు కానీ బట్ ఆయన నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు వరంగల్ నుంచి అని బాంబు పేల్చారు. బట్ ఇప్పటికీ ఆయన వికీపీడియా అది చెక్ చేస్తే బాబు మోహన్ సిన్స్ 2024 ప్రజాశాంతి పార్టీ అనే ఉంది. మరి అది ఎట్లా? ఇప్పుడు ఆయనైనా పాల్ గారిని కలిశారు. ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ గారు చేరుతున్నట్టుగా వార్తల్లో చూసాము. ఆయన ఎక్కడ దాన్ని ఖండించలేదు. ఆ నెక్స్ట్ డే కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. సైలెంట్గా ఊరుకున్నారు. ఎందుకని? నెక్స్ట్ ఆయన నాకు కేవలం కాఫీ తాగడానికి ఈయన ఎందుకు పిలుస్తారు? ఒక విధంగా మాట్లాడుకుంటే బాబు మోహన్ గారికి అంత ఇమేజ్ ఉందా? అంత ఇమేజ్తో ఆయనే గెలిచేస్తారు, లేదంటే ఆయన వెనక కొన్ని లక్షల మంది వస్తారు, అందుకే ఆయన కలుపుపోతున్నారు అనుకోవడానికి కాదు కదా. మరి అట్లా పోని ఇమేజ్ ఉందే అనుకుందాం. పిలిచారు, కలుపుకున్నారు, ప్రజాశాంతి పార్టీలో చేరారని అన్ని వార్తలు ప్రెస్ మీట్లో ఇద్దరు కలిసి మాట్లాడారు, అయ్యింది. కండువా కప్పారు, ఆ ఫోటోలు కూడా చూసాము. మరి తర్వాత నేను సభ్యత్వం కూడా తీసుకోలేదు, పార్టీ అధ్యక్ష పదవి ఇస్తా అన్నట్టుగా చెప్పారని అంటున్నారు. అంటే అధ్యక్ష పదవి ఇచ్చినట్టు ఇచ్చి పాల్ గారు తీసుకున్నారా లేదా నిజంగా ఇవ్వలేదు అనేది తెలియదు. అది ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు మొన్నను నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు చూస్తే నేను ఆ పార్టీ సభ్యత్వం కూడా నాకు లేదు, అధ్యక్ష పదవి ఇస్తామన్నారు, బట్ నేను తిరస్కరించాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా అన్నట్టుగా చెప్పారు. ఒకటి పాల్ గారి మీద ఎక్కువ వచ్చే స్ట్రోల్స్ బట్టి లేదా పాల్ గారు పార్టీకి అంత ప్రాధాన్యత లేదని ఆలోచించి ఆయన ఇన్నర్ ఫీలింగ్ నేను అనుకోవడం, అందువల్ల ఎందుకులే ఏదో నేషనల్ పార్టీలు పెద్ద పెద్ద పార్టీలో చేసిన ఇందులోకి వెళ్తే తర్వాత మళ్ళీ ఏ పార్టీ కూడా మనల్ని చేర్చుకోవడానికి ఫీలింగ్తో అలా చేశారా, లేదా నిజంగా ఈ పాల్ గారికి ఈయనకి సరిగ్గా పొసగక ఆ విధంగా చేశారనేది తెలియదు. ఒకవేళ నిజంగా సభ్యత్వం లేదు, ఆ ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకోలేదు అనుకుంటే కనుక వెంటనే ఖండించాల్సింది, చెప్పాల్సింది కదా. చెప్పలేదు. నిన్న నామినేషన్ వరకు కూడా చెప్పలేదు. అది మీరు అన్న ట్విస్ట్. బట్ ఇప్పటికీ వికీపీడియాలో వాటిలో కూడా ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ గారు ఉన్నారన్నట్టుగానే ఉంది సిన్స్ అని. మరి దానికి ఆయన ఏం చెప్పాలి? వాళ్ళు కూడా ఊరికే న్యూస్లో రాకుండా అయితే మాత్రం చేయరు కదా. దాన్ని ఎలా తీసుకోవాలి? కాకపోతే పాపం పాల్ గారిని ఎందుకు అందరూ అంత ట్రోల్స్ చేస్తారో, అంత ఇది చేస్తారో తెలియదు. అసలు నిజంగా నాకు తెలిసి పెద్దగా చదువుకోలేదు ఆయన. కానీ ప్రపంచ దేశాల్లో చాలా చిన్న చిన్న దేశాలను శాసించేంత స్టామినా ఉన్న వ్యక్తి పాల్ గారు. అంటే ఆయనకి ఓన్ చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఆయనకి దగ్గర 120-130 దేశాల్లో ఆయన తరపు వ్యక్తులు ఉన్నారు, పరిచయాలు ఉన్నాయి, అధ్యక్షులను కూడా డైరెక్ట్గా కలవగలరు, చాలా ఉండేది. కాకపోతే అంటే ఆయన మీద పెద్ద ఇదేంటంటే ఆయనకి సంబంధించి చాలా వరకు ఫండ్స్ అన్నీ వచ్చేవి, మిషనరీస్కి సంబంధించి, చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి వచ్చేవి. బట్ ఒకనొక టైంలో ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే పేర్లు అనవసరం, ఏవైతే ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ని ఆపించేశారు. కేవలం వాళ్ళ బంధువులకు సంబంధించిన వ్యక్తిని హైప్ చేయడం కోసమే,
వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఆ మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని హైప్ చేయడం కోసమే ఈతను బాగా తొక్కేశారు. అప్పటి నుంచి ఈయన కొద్దిగా ఫ్రస్ట్రేషన్తో మేబీ అతని ఫామ్ పడిపోయి ఉండొచ్చు అని కూడా చాలామంది అంటుంటారు. మరి అందులో వాస్తవం ఎంతో తెలియదు. ఎందుకంటే పాల్ గారి గత వీడియోలు కొన్ని చూస్తే చాలా పెద్ద పెద్ద అధ్యక్షులతో పాటు సమావేశంలో మనం అధ్యక్షులు ఆ సమావేశానికి ఎంట్రీ పాస్ దొరకడమే కష్టం. అట్లాంటిది ఆ పక్కన నిలబడి కూడా మాటలు చర్చలు జరిపిన సందర్భాలు వీడియోలు చూసాం చాలాసార్లు. ఆ చిన్న చితక వ్యక్తి కాదు. బట్ ఎందుకో ఒక ప్యాషన్ ఉంటుంది కదా, అరే మనం జనరల్గా ఎంట గెలిచి రచ్చగలవమంటారు. బట్ ఆయన రచ్చ గెలిచేశాడు. ఎంటలో గెలవడానికే తాపత్రయపడుతున్నాడు. ఆయన వైజాగ్ దగ్గర ఏదో పల్లెటూరు, తగరపోల్స్ దగ్గర ఏదో పల్లెటూరు అని అంటారు. అట్లా అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి పెద్దగా చదువుకోకపోయినా ఎంత సామ్రాజ్యం స్థాపించి ప్రపంచ దేశాల్లో ఎంతమంది వ్యక్తుల చేత అధ్యక్షుల చేత పలుకుబడి సంపాదించిన వ్యక్తి ఈరోజు ఏదో ప్రజలకు చేయాలి చేద్దాము అనే ఉద్దేశంలో వచ్చేసరికి ఎందుకో అతను ఒక ట్రోల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. మొన్న ఒక జర్నలిస్ట్ అయితే ఇలాగా అడిగారు, మిమ్మల్ని అందరూ ఒక కామెడీ పీస్గా అనుకుంటున్నారు అని. ముఖం మీద అట్లా అడిగేస్తారా? అది ఆ జర్నలిస్టే వేరే వాళ్ళని ఏమన్నా అడగమనండి. అలాగా ఒక జగన్మోహన్ రెడ్డి గారినో, ఒక కేసీఆర్ గారినో, ఒక కేటీఆర్ గారినో అలాగ అడగమనండి, అడుగుతాడా? అడగలేరు కదా. అంటే అక్కడ మంది మార్బలం దన్నుంది కాబట్టి అడగలేరు, ఇక్కడ ఏమీ లేదని చెప్పి ఈయన అలా అడిగేస్తారా? అంటే నిజంగా అడిగే ధైర్యం ఉంటే అందరినీ అలాగ అడగమనండి. అది తప్పు కదా. దానికి ఆయన ఫీల్ అయ్యి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. బట్ అది కూడా ట్రోల్స్ చేశారు. అది తప్పు కదా. అట్లా మాట్లాడటం అనేది చాలా తప్పు. బట్ చెప్తున్నాను కదా, రాను రాను ఎంత కాంట్రవర్సీగా, ఎంత ఎటకారంగా, ఎంత పార్షియల్గా అడిగితే అవే జర్నలిస్ట్ వాల్యూస్ అని ఫీల్ అయిపోతున్నాయి ఈ రోజులు. బట్ ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఎందుకు ఆయన వ్యతిరేకించారు, తర్వాత ఆయన మీద కూడా ఏదో అరెస్టులు చేయడము అన్నీ చేయడం చేశారు. బట్ మొత్తానికి ఒక ట్రోల్స్ లాగా అయిపోయింది. మేబీ ఈ అన్నిటి రీజన్స్ మీద బాబు మోహన్ అనే వ్యక్తి ఆల్రెడీ టీడీపీలో చేశారు, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు, టీఆర్ఎస్లోకి వెళ్ళారు, తర్వాత బీజేపీలోకి వెళ్ళారు. ఇవన్నీ చేశాక మళ్ళీ అందులోకి వెళ్తే వీడికి నిలకడ లేదు, లేదా స్థిరత్వం లేదు అనుకుంటారేమో, లేదంటే మళ్ళీ పాత పార్టీలో వెళ్ళడానికి ఎంట్రీ పాస్ దొరకదని ఉద్దేశంతో ఆయన అలాగా ప్లేట్ ఫిరాయించారేమో అని నేను అనుకుంటున్నా. అట్లా అయిండొచ్చు. కానీ మేము అలా అనుకొని సైలెంట్గా అయిపోయారు. ఇప్పుడు నిన్న బాంబు పేల్చారు. అదైతే ముందే పేల్చితే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. అట్లా ఇదొక సేఫ్ గేమ్ రాజకీయాల్లో నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి అది ఎట్లా? ఇప్పుడు ఆయనైనా పాల్ గారిని కలిశారు. ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ గారు చేరుతున్నట్టుగా వార్తల్లో చూసాము. ఆయన ఎక్కడ దాన్ని ఖండించలేదు. ఆ నెక్స్ట్ డే కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, సైలెంట్గా ఊరుకున్నారు. ఎందుకని? నెక్స్ట్ ఆయన నాకు కేవలం కాఫీ తాగడానికి ఈయన ఎందుకు పిలుస్తారు? ఒక విధంగా మాట్లాడుకుంటే బాబు మోహన్ గారికి అంత ఇమేజ్ ఉందా? అంత ఇమేజ్తో ఆయనే గెలిచేస్తారు, లేదంటే ఆయన వెనక కొన్ని లక్షల మంది వస్తారు, అందుకే ఆయన కలుపుపోతున్నారు అనుకోవడానికి కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.